అర్హులైన వివోఏలను ప్రమోట్ చేయాలి. వివోఏలకు సాధారణ ఆరోగ్య బీమా 20 లక్షలు కల్పించాలి. వివోఏలకు సాధారణ ఆరోగ్య బీమా 20 లక్షలు కల్పించాలి. వివోఏలకు సాధారణ ఆరోగ్య బీమా 20 లక్షలు కల్పించాలి. ట్యాబ్ మరియు నెట్ సౌకర్యం కల్పించాలి. ట్యాబ్ మరియు నెట్ సౌకర్యం కల్పించాలి. వెంటనే పెంచాలి. వివోఏలకు కనీస వేతన వెంటనే పెంచాలి. సర్పు ఉద్యోగులుగా గుర్తించాలి. భవిష్యత్తులో వీళ్ళకు ఉద్యోగ భద్రత అనేది ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వాలు వీళ్ళతో వెండి చాకిరి పనిచేసుకుంటూ వీళ్ళని గుర్తించకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం పెట్టించడమే కాకోకుండా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా ఏ బయట వ్యాపారవేత్తల దగ్గరికో లేదా వడ్డీ వ్యాపారం దగ్గరికో వెళ్ళకోకుండా వాళ్ళ ఆర్థిక సమస్యలు తీర్చడానికి ముందు వాళ్ళు వచ్చేది మా ఇంటికి. ఏ లోన్ వస్తుంది, బ్యాంక్ లోన్ వస్తుందా, శ్రీనిధి లోన్ వస్తుందా, ఏ లోన్ అవకాశాలు ఉన్నాయని చెప్పి మేమే చెప్పాలి. అలాగే ఈ ఫ్రైడే ప్రోగ్రామ్ ఉన్నా కూడా పంచాయతీ సెక్రటరీలతో పాటు మేము కూడా ఫ్రైడే రోజు పాల్గొనాలి. శుభ్రతల గురించి మేమే చెప్పాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నా మేమే చెప్పాలి. ఏ ఒక్క ప్రాజెక్ట్ ఉన్న ఆశా వర్కర్లకి వాళ్ళకు ఓన్లీ హెల్త్ గురించే ఉంటుంది. అంగన్వాడీ వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళదే ఉంటుంది. కానీ ఈ మూడు కలిపి మేమే చేస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు ఇచ్చే వేతనం 5,000 రూపాయలు ఎలా ఏ చూసినా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మాకు సరిపోవట్లేదు. మా అందరూ దయ ఉంచి మాకు 20,000 వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం. ఏం గమనిస్తున్నట్టు ఎందుకు చేసుకుంటున్నట్టు ఈ రకమైనటువంటి వెట్టి చాకరీ చేసుకున్నటువంటి విధానాన్ని మరి ఆనాడు రాజుల కాలంలో కూడా లేకపోతే భూస్వాముల కాలంలో భూస్వామి వ్యవస్థ మరి అదే వ్యవస్థ ఇప్పుడు కూడా కొనసాగిద్దామా? ప్రభుత్వాలు చూస్తూ ఉంటే ఆ రకమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి అనేది అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా ఇటువంటి వెట్టి చాకిరీని చేసేదాన్ని గుర్తించకుండా దీనికి సమస్యను పరిష్కరించకుండా మరి ఎంతకాలం నానబెడతారనేది మరి సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి వీళ్ళ పైన ఒక కమిటీ వేసి వీళ్ళ న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇట్లాంటి ఇవాళ మే నెల కనీసం ఎండ తాకిడి విపరీతంగా ఉంది. ఇప్పుడు పోయినటువంటి వాళ్ళు మరి ధర్నాలలో కూర్చున్నటువంటి వాళ్ళు ఏదైనా జరిగినా కూడా దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఏదైనా ఆ మహిళలకు జరిగినటువంటి ఏదైనా ఇబ్బంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తితే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కానీ వాళ్ళకి జరిగినటువంటి న్యాయాన్ని కూడతాల్సినటువంటి అవసరం కానీ ఏదైనా జరిగినా కూడా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్పి మాది ప్రజారాజ్యం గతంలో ఉన్న మేమంతా అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టిను అవి చేయటం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయకోకుండా వాళ్ళ వేతనం సరైనటువంటి మేము 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు. 5,000కి ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? కింద నుంచి పోయినటువంటి ముఖ్యమంత్రి నేను అక్కడ ఆ పల్లెటూరులో నుంచి పోయి ముఖ్యమంత్రి వాణి దొక్కిపోయినా ఈయన దొక్కిపోయినా ఈ కాదు మనకు కావాల్సింది. ఆ ప్రభుత్వం కన్నా మెరుగైనటువంటి పని నువ్వేం చేసినావు ఎక్కడ ఇవ్వాలి? మరి మేము ధర్నా చేయడానికి అసలు నా ప్రభుత్వం వస్తే ధర్నా చేసే పని ఉండదు. నా ప్రభుత్వం వస్తే ధర్నా చేసే హక్కు కూడా ఎవరికి లేకపోయినా వాళ్ళ సమస్యలు పూర్తిగా వడ్డించిన ఇస్తారే అని చెప్పేటువంటి మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? నడి ఎండాకాలంలో ధర్నా చేస్తుంటే సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితులు ప్రభుత్వం లేదంటే ఈ ప్రభుత్వం మరి ఉండి లేక చెవులుండి లేకపోతే కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితి ఉంది అంటే అది స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా వీరికి ఉన్నటువంటి డిమాండ్లను ఏం పెద్ద తీర్చలేని కావు, ఆర్చలేని కావు. ఈ డిమాండ్లు కొద్ది సమస్యలను పరిష్కరించలేనటువంటి ప్రభుత్వం ఈ సమస్యల్ని వాళ్ళ వేతనం వాళ్ళు ఏమన్నారు ఉద్యోగ భద్రత కల్పించమన్నారు. అది చేయలేనటువంటి పరిస్థితి ఏంది? ఇప్పుడు 5,000 జీవితం నేను 5,000 కాదు నేను 10,000 ఇస్తా ఏదో కూర్చొని సమస్యను మాట్లాడాలగా. ఈ నడెండా కాలంలో వీళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు ఎంతకాలం ఈ ఉద్యమాన్ని సాగించో దేనికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము దానికి ఎంతవరకైనా పోవడానికి వాళ్ళంటే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళ సమస్యలను పూర్తిగా మరి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ధర్నాలకు తావు లేకోకుండా నీ ప్రజారాజ్యం ప్రజాస్వామ్యం అనేటువంటి హక్కుల్ని కాపాడగలిగితే ఇటువంటి సందర్భంలో ఈ మహిళల హక్కులే తీర్చలేనటువంటి మీరు మరి భవిష్యత్తులో ఏం చేస్తారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క వివోలో ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని మేము కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని.